ఎలా ఉంది అక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి క్యాడర్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మధు, ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అక్కడ? ఎటువంటి కోలాహలం ఉంది? ఎటువంటి కైండ్ ఆఫ్ టెన్స్ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి కొద్దిసేపటి క్రితం వరకు కూడా? ఎగ్జాక్ట్లీ దాదాపు క్లారిటీకి వచ్చేసారు. దాదాపు 19,600కు పైగా చిలుకు మెజారిటీతో దూసుకుపోతూ ఉన్నారు. ఇంకా కొన్ని రౌండ్లే మిగిలి ఉంది. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. యూసుఫ్ కూడా కానీ, బోరబండ కానీ, తర్వాత వెంగళరావు నగర్, ఇంకా కొన్ని డివిజన్లలో ఇంకా కొన్ని రౌండ్లు కౌంటింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో భాగంగానే దాదాపు భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో డబ్బు ప్రభావం ఎక్కువగా చూపించింది, దానివల్లనే ఓటర్లు అటువైపు మళ్లాల్సి వచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే అయినప్పటికీ ఇంకా కొన్ని రౌండ్లలో కూడా బీజేపీకి ఓటు వేసినటువంటి వాళ్ళను ఇంకా కొన్ని రౌండ్లలో కౌంటింగ్లో తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి వదిలి వెళ్ళిపోయారు. లోపల ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇద్దరు కూడా లోపలే ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. రౌండ్లు కంటిన్యూ అవుతున్నటువంటి వస్తున్నటువంటి కౌంటింగ్ ప్రకారం ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటిది డీటెయిల్గా నోట్ చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిగా కాస్త విజయం మనదే అనేటువంటి దాంతో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సంబరాలు చేస్తూ ఉంది. గాంధీ భవన్లో కానీ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ ఆఫీస్లో కానీ మంత్రులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సెలబ్రేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. సో మెజారిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కోలాహలం ఉంది. భారీ ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు ఖాయం కావడంతో స్ట్రాటజీ అసలు ఏం జరిగింది సెక్యూరిటీ విషయంలో చాలా హై సెక్యూరిటీ నెలకొంది. మరి ముఖ్యంగా యూసఫ్ కూడా కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఇటు యూసఫ్ కూడా మధురా నగర్ నుంచి యూసఫ్ కూడా వచ్చే ప్రాంతంలో అక్కడ కృష్ణానగర్ వరకు కూడా హై సెక్యూరిటీ నెలకొంది. ఇటు నవీన్ యాదవ్ ఇంటి నుంచి కౌంటింగ్ స్టేషన్ వరకు పూర్తిగా హై సెక్యూరిటీ నెలకొంది. ఎందుకు ఆ స్థాయిలో హై సెక్యూరిటీ ప్రస్తుతం అక్కడ డిప్లాయ్ అవ్వడం జరిగింది? ఎటువంటి కారణాలు అక్కడ? మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇంటెలిజెన్స్కు సమాచారం వచ్చింది. ఎందుకంటే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగలేదు, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, దొంగ ఓట్లు వేయించుకున్నారు, డబ్బు ప్రభావం చూపించారు, భయభ్రాంతులకు గురి చేశారు అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. సో వస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఆందోళన చేస్తారు అనేటువంటి దాంట్లో భాగంగా సెక్యూరిటీ పెంచారు. మనం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి సిచ్యువేషన్. రోప్ కట్టి కేవలం కొద్ది మందిని మెట్రో ప్రయాణించేటువంటి వారిని మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. భారీగా సెక్యూరిటీని పెంచినటువంటి సిచ్యువేషన్. బారికేడ్స్తో పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇటు నుంచి నవీన్ యాదవ్ ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిజల్ట్స్ కి సంబంధించి హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మరో 3 రౌండ్లు మిగిలి ఉండగానే 20,000 మెజారిటీ సాధించారు నవీన్ యాదవ్. రౌండ్కు ఆధిక్యత పెంచుకుంటూ వెళ్లారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఓటర్లు. ఇటు మెజారిటీ 30,000 దాటుతుందంటూ కాంగ్రెస్ అంచనా వేస్తే ప్రస్తుతం 20,000కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మునిగిపోయాయి. గాంధీ భవన్ నుంచి ఇటు నవీన్ యాదవ్ ఇంటి వరకు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టపాసులు కాలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కసారి అవిశ్వాస్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. ఓ కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు
కాంగ్రెస్ దూసుకొని ముందుకెళ్తూనే ఉంటుంది ఇక. కారు నీ జోరు మంచి మెజార్టీతో గెలిపోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్గా వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతారు. చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. మంచి మెజార్టీతో గెలవబోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్గా వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. న్యాయం ధర్మం గెలుస్తుంది. రైట్, అతి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ వర్షన్స్ చూసాం, మధ్యలో కూడా మాట్లాడుకునే నేపథ్యం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఇటు యూసఫ్ కూడా నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి జోష్ కనిపిస్తోంది కాంగ్రెస్ అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ శ్రేణులో ఎటువంటి జోష్ కనిపిస్తోంది, ఎట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్లీ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు, వస్తున్నటువంటి డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన. 8వ రౌండ్ 8th రౌండ్ ముగిసింది. 8వ రౌండ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 23,000 మెజార్టీ సాధించారు. దాదాపు 8 రౌండ్లకు 23,000 మెజార్టీ అంటే ఇంకా 2 రౌండ్లు కంప్లీట్ కావాల్సి ఉంది. 9వ రౌండు తర్వాత 10వ రౌండు. సో దాంతో కంపేర్ చేసుకుంటే పెరుగుతూ పోతా ఉంది. కొద్దిసేపటి క్రితం 19,600 చిల్లర ఓట్లుండే, అక్కడి నుంచి ఒక్కసారిగా 23,000 మెజార్టీకి పెరిగింది. అంటే దాదాపు 4,000 మెజార్టీ ఒక రౌండ్కి వచ్చింది. ఇట్లా ఇంకా కాస్త కంటిన్యూ అవుతే ఇంకొక రౌండ్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే, లేకుంటే దీన్ని మించి వస్తే 30,000 పైన మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాదాపు గెలుపు ఖరారైపోయింది. ఇందాక చెప్పినట్టు బీజేపీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బయటికి రానున్నట్టుగా సమాచారం అంతా ఉంది. పూర్తి రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ మెజారిటీ పైన క్లారిటీ వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ బయటికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. డైరెక్ట్గా నియామక పత్రం అంటే ఎలక్షన్ కమిషన్ అధికారి, అక్కడ ఉన్నటువంటి ఈసీ సంబంధించినటువంటి అధికారి ఇచ్చేటువంటి పత్రాన్ని తీసుకొని బయటికి రానున్నట్టుగా ఆయన సహచరులు చెప్తా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కొద్దిసేపట్లోనే 9వ రౌండ్ ఫలితాలు కూడా రానున్నాయి. దాని తర్వాత 10వ రౌండ్ ఫలితాలు కూడా కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి లెక్కేస్తే కూడా 1 o'clock 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి పూర్తి ఫలితాలు బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీహార్లో ఎన్డీఏ హవా కొనసాగుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక 8th రౌండ్ కంప్లీట్, జస్ట్ 9, 10 కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హెవీ పోలీస్ డిప్లాయ్మెంట్ కనిపిస్తోంది. ఇటు యూసఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో నవీన్ యాదవ్ ఇంటి